నమస్తే. బ్యాక్ టు బ్యాక్ న్యూస్. నా పేరు గోవింద్. ఆలయ అభివృద్ధికి విరాళాలు. విశాఖ గాజువాకలో సింధ్య ఆరాధ్య దైవమైన మరిడిమాంబ అమ్మవారి ఆలయం అభివృద్ధికి పలువురు ఇచ్చిన విరాళాలు పలు అభివృద్ధి పనులకు వినియోగించామని, సక్రమంగానే ఆలయ పనులకు వాడతామని బాధ్యతలు తీసుకున్న సరగడం సతీష్ మీడియాకు తెలిపారు. ఆలయంలో టైల్స్, గ్రానైట్, ఏసీ ఏర్పాట్లకు, అమ్మవారి పెయింటింగ్ కళాకారులకు అయ్యే పనులు చేపట్టామని వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. శంకర శ్రీకాళహస్తీశ్వర స్వయంభూ హర హర. విశాఖపట్నం హెచ్ఎస్ఎల్ సిండియా కాలనీలో వెలిసిన మడిబాంబ తల్లి మహోత్సవాల సందర్భంగా 13వ తారీఖుని ముగింపు జరుగుతుంది. దీనికి కారణంగా నేను టెంపుల్ డెవలప్మెంట్ కోసమని చాలామంది దగ్గర, మన యూత్ దగ్గర అని, బయట వాళ్ళ దగ్గర అని చాలా మటుకు అడగగానే కాదనకుండా కొంత అమౌంట్లు ఇచ్చారు. ఆ అమౌంట్లో నేను ఏది మిస్యూజ్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం నీట్గా ఏ పనులు చేస్తే గుడి అభివృద్ధి చెందుతుందని ఆలోచించుకొని నాకు చేతనైనంత వరకు నేను చేయగలిగాను. మీరు ఇచ్చిన అమౌంట్తోనే నేను ఏ పనులు చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిద్దామని అనుకుంటున్నాను. గర్భగుడిలోని ఈరోజు మనం సైడ్ వాల్స్ టైల్స్ ఒకటి వేసాం, కింద గ్రానైట్ వేసాం, ఈ ఫ్లవర్స్ అన్నీ వేసాం, డోర్స్ ఫుల్గా కొత్తది వేయడం జరిగింది. అలాగే ఫ్రంట్ ఎలివేషన్లో ఈ గ్రానైట్ అంతా వేయడమైంది, ఈ గ్రానైట్ కూడా వేయడమైంది. సైడ్ బీమ్స్ కూడా వైట్ వేసి గోల్డ్ కలర్ గాడ్ ఫొటోస్ పెట్టడం జరిగింది 2 సైడ్స్. అదేవిధంగా గర్భగుడిలోని తర్వాత అవుట్ సైడ్ మన టెంపుల్ హాల్లోని ఈ పెద్దది 4x4 లైన్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి వాల్ దగ్గర మొక్కలు అలాంటివి ఏమీ రాకుండా ఒక 3 ఇంచెస్ మందంతో కాంక్రీట్ స్లాబ్ లాగా ఒకటి మన గుడి చివరి నుంచి చివరి వరకు వేయడం జరిగింది. అలాగే స్ట్రక్చర్ పుట్టి పెట్టాం, వాల్ అంతా పాత సున్నం అంతా తీసేసి. అలాగే లైట్స్ అన్నీ అవుట్ సైడ్ ఎలివేషన్ లైట్స్ కూడా వేయడం జరిగింది. బయట ఉన్న మన 7 అమ్మవార్లకి స్పాట్ లైట్స్ ఇన్సైడ్ పెట్టడం జరిగింది. మొత్తం స్పాట్ లైట్స్. ఇప్పుడు చెప్పు. అమ్మవారి మందిరాల్లో టెంపుల్ అవుట్ సైడ్ 7 అమ్మవారి మందిరాల్లోని ఒక స్పాట్ లైట్స్ అన్ని కనెక్ట్ చేయడం జరిగినది. ప్రతి అమ్మవారికి ఒక స్పాట్ లైట్ పెట్టాము. ఎలివేషన్లో కూడా మనం ఒక అందంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఎలివేషన్ లైట్స్ కూడా ప్రీ ప్లాన్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ పుట్టి అన్నీ పెట్టాం. ఈ వాల్ మొత్తం అంతా సున్నం కోకేసి ఇక్కడ కూడా స్ట్రక్చర్ పుట్టి పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా 2 అమ్మవార్లకి కూడా మనం స్పాట్ లైట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వాల్ అంతా బాగా డ్యామేజ్ అయ్యి ఉండేది. ఈ పెచ్చులన్నీ ఊడిపోయిన వాటిని నీట్గా పెచ్చులన్నీ తీసేసి పుట్టి ఏర్పాటు చేసి నీట్గా ప్లాస్టింగ్ అంతా చేసి వాటికి వాల్ లైట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా సింహాల్లో కూడా మనం లైట్లు పెట్టడం జరిగింది. కళ్ళు బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనం లైట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోల్స్ లైటింగ్ కూడా టవర్ లైటింగ్ టైప్లోని మనం టెంపుల్లోనే బాగుంటుందనే ఉద్దేశంతో టవర్ లైటింగ్లో కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామి గారి షెడ్ ఒకటి మనకు ఉండేది, అది పాతదంతా పుచ్చిపోయి రేపో ఈరోజో పడుకునే స్థితిలో ఉంటే దాన్ని కూడా రెనోవేషన్ చేసి వెల్డింగ్లు అన్నీ చేసి నీట్గా దాన్ని మళ్ళీ స్టాండర్డ్ చేయడం జరిగినది.
ఇంకపోతే మీరు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి చాలా మటుకు ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. నేను అడగగానే కాదనకుండా నా మీద నమ్మకంతో గుడి డెవలప్మెంట్ కోసం ఎంతో కొంత ఇవ్వండి అని అనగానే ముందుకు వచ్చి చాలామంది ఎవరు ఇవ్వను అని అనుకున్నా ప్రతి ఒక్కరు నేను అమౌంట్ కంపల్సరీగా పంపిస్తామని చెప్పి చాలా హ్యాపీగా పంపించారు. అదే ఉద్దేశంతో నేను కూడా అంతే ఉత్సాహంతో గుడిలోని డెవలప్మెంట్ చేద్దామనే ఉత్సాహంతో ఉండి చేయగలిగాను కూడా చాలా మటుకు డెవలప్మెంట్. ఇదే ఉత్సాహం మీరు నాకు ఎవ్రీ ఇయర్ ఒక 2 years కానీ ఇదే సపోర్ట్ చేసినట్టయితే గుడిని ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇదే నమ్మకం నా మీద ఎవ్రీ ఇయర్ ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. ఈ సంవత్సరం నా ఈ గుడి డెవలప్మెంట్ కోసం చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పనిలో నేను ఇంత చేసిన పనిలోని ఇంకా మీరు ఏమైనా కావాలి అని అనుకున్నారు, ఇంకా డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నట్టయితే నాకు ఏదైనా మీరు ఏదో విధంగా పాస్ చేస్తే నేను దాన్ని ఇంకా డెవలప్మెంట్ కోసం అని కృషి చేస్తాను. నేను ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరగడం సతీష్ బాబు. చెప్పండి. నా పేరు సరగడం సతీష్ బాబు. థ్యాంక్ యూ. నమ వాయులింగేశ్వర పాతాళ గంగ స్వర్ణాన మెరసిన స్వర్ణముఖి తీరం ఈ గోయవాని భక్తికే లొంగిన మహాశైవ క్షేత్రం వాయు రూపాన కదులుతున్న గర్భాలయాన దీపం ఈ తార చక్రాన్ని శాసించే నవగ్రహ కవచం శంభో శంకర శ్రీకాళహస్తీశ్వర స్వయంభూ హర హర నమ వాయులింగేశ్వర. శివుని తాండవం జ్ఞానం తేజం సిద్ధించు జ్ఞాన ప్రసూనా సమేతం రాహు కేతు దోషమే పరిహారమే చేయు సుస్థలం ప్రసాదంగా సేవించే నీ పచ్చ కర్పూర తీర్థం జటాముకుటధారి శంకర దర్శనం పాపనాశనం కాలి పురుగు పాము ఏనుగుల సేవకే తాను దాసోహం శంభో శంకర శ్రీకాళహస్తీశ్వర స్వయంభూ హర హర నమ వాయులింగేశ్వర. శంకరుని దివ్య రూపము స్ఫటికలింగము దారం పోగుతూ పూజించు భట్టల భైరవ స్థానం పూంజల సేవలో మిరిసే స్వామి శంకరుని కోట మండపం గడప దాటగానే శ్రీ దక్షిణామూర్తి ఆసనం చితాభస్మధారి శంకర నామ జపమేఘ మోక్షము సూక్ష్మనంది నిరతం ఆలకించేను నీరాక కారణం శంభో శంకర
శ్రీకాళహస్తీశ్వర స్వయంభూ హర హర నమ వాయులింగేశ్వర పాతాళ గంగ స్వర్ణాన మెరసిన స్వర్ణముఖి తీరం ఈ బోయవాని భక్తికే లొంగిన మహాశైవ క్షేత్రం వాయురూపాల కదులుతున్న గర్భాలయాన దీపం ఈ కాల చక్రాన్ని సాధించే నీ నవగ్రహ కవచం శంభో శంకర శ్రీకాళహస్తీశ్వర స్వయంభూ హర హర నమ వాయులింగేశ్వర స్వయంభూ హర హర